వెల్కమ్ టు ద ఏదుల ప్రవీణ్ ట్రావెలర్. నా జర్నీలోనే హైలైట్స్లో ఇది ఒకటి వారణాసి. చాలా మంచి ప్లేస్ అసలు ఇది. ఇక్కడికైతే రావడం నా అదృష్టం అనే చెప్పుకుంటా. ప్రతి మనిషి జీవితంలో ఇక్కడికి రావాలి, అంత అద్భుతమైన జాగా ఇది. ఇక్కడ చూస్తురా చాలా ఫేమస్, ఇక్కడ చాలా ఉంటాయి. బుద్ధిస్ట్ టెంపుల్ ఫేమస్, చర్చ్ ఫేమస్, మసీద్ కూడా ఉంటుంది ఇక్కడ, చాలా దర్గా కూడా ఉంటుంది ఫేమస్. వారణాసి టూరిజంలో చాలా నెంబర్ 1 ప్లేస్ ఇది. కాశీ, బనారస్ అని పిలుస్తారు కొంతమంది వారణాసి అని పిలుస్తారు. అలగ్ నేమ్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది, అద్భుతమైంది. ఎంతమంది కావడి యాత్ర చేసుకుంటూ వచ్చారు నేను పోయిన సమయంలో. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. దక్షిణం మీద ఘాట్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం పొద్దుగాల మంచి గంగా హారతి చేస్తారు, మస్తు అనిపిస్తుంది చూడడానికి. నా వీడియో లాస్ట్లో వస్తుంది, మిస్ అవ్వకండి. గంగా హారతి అస్సీ ఘాటి అని ఉంటుంది, చాలా పీస్ఫుల్ ఉంటుంది. మార్నింగ్ టైంలో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మరణికారిణి ఘాట్ ఉంటుంది. ప్రతి మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళకు అంతిమ క్రియ అక్కడ చేస్తారు, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అది కూడా చూడడానికి ప్రతి ఒక్కరికి ఒక గర్వంతో తలకెక్కిన వాళ్ళందరూ రియలైజ్ అవుతారు అక్కడికి పోయినప్పుడు. గంగా హారతి సాయంత్రం సమయంలో మంచి లైటింగ్స్తో చాలా అద్భుతంగా ఉంటుంది. అది చూడడం మాత్రం అసలు ఎవరైనా పోతే మాత్రం అస్సలు మర్చిపోతు. అంతేకాకుండా సరనాథ్ అని 10 కిలోమీటర్లు ఇక్కడి నుంచి దూరంలో గౌతమ్ బుద్ధ సంబంధించిన ఒక టెంపుల్ ఉంటుంది, అది కూడా విజిట్ చేయడం మర్చిపోదు. బనారస్ హిందూ యూనివర్సిటీ ఉంటుంది ఇక్కడ, చాలా అద్భుతం ఉంటుంది. ఇంకా కొత్తది విశ్వనాథ్ టెంపుల్ ఉంటుంది, బిర్లా టెంపుల్ అంటారు దాన్ని, అది కూడా చూడడం మర్చిపోదు. అది కూడా చూపిస్తా, చాలా అద్భుతంగా ఉంటుంది. రామ్నగర్ ఫోర్ట్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ తినడానికి ఇబ్బంది ఏముండదు. చాలామంది వచ్చి నాకు తినడానికి ఏం దొరకలే అని అడుగుతారు. లేదన్నా తినడానికి చాలా తక్కువ ధరలో కూడా చాలా దొరుకుతాయి, నేను కూడా తిన్నా కదా. ఇదే కొత్త టెంపుల్ పైన చూస్తారు కదా. బనారస్లో తినాల్సిన మామూలుగా స్ట్రీట్ ఫుడ్స్ చాలా ఉంటాయి. లస్సీ మంచిగా, తండాయి ఉంటుంది, మలాయో వింటర్ స్పెషల్ ఉంటుంది, బనారస్ పాన్, కచోరీ చాలా ఉంటుంది తినడానికి. ఇక్కడ బనారస్ సిల్క్ సారీ చాలా ఫేమస్. ఇక్కడ చూస్తారు కదా మణికర్ణి ఘాట్, ఇది చెప్పిన కదా చాలా ఫేమస్ ప్లేస్ ఇది. ఇక్కడ ప్రతి ఒక్కరు చనిపోయిన తర్వాత వస్తారు, ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అంతిమ క్రియలు చేయడం కూడా జరుగుతుంది. ఇది విజిట్ చేయడానికి మంచి టైమింగ్ అయితే నన్ను అడిగితే అక్టోబర్ నుంచి మార్చి వరకు మంచి వింటర్ సీజన్లో చూడాలి, మస్తు ఫీలింగ్ అనిపిస్తుంది. చూడండి ప్రతి ఒక్క మనిషి గర్వంతో ఎగిరెగిరి పడతారు. అలాంటి వాళ్ళు చూడండి. ఎవరైనా సరే అంతిమక్రియ తర్వాత ఇక్కడ ఎందుకు అంతిమక్రియలు ఇక్కడ చేస్తారంటే ప్రతి మనిషి చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారు, వాళ్ళ జన్మ ధన్యం అవుతుందని ఇక్కడ వాళ్ళని అంతిమక్రియలు అనేది చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్లేస్ ఇది, చాలా అద్భుతమైన ప్లేస్ ఇది, హెరిటేజ్ ప్లేస్ ఇది. ఇక్కడ హెరిటేజ్ కల్చర్ ఇంకా అద్భుతమైనది, ఓల్డ్ లుక్ చాలా మంచిగా అనిపిస్తుంది. శివుడు సతీదేవి చనిపోయిన తర్వాత ఆయన ఇక్కడ వచ్చేసి మహాతపస్వి అయిపోతాడు. ఆయన గంజాయి తాగుకుంటా, గుడంబ తాగుకుంటా ఒక మహాతపస్వి అయిపోయి ఆయన ఒక పెద్ద తపస్సులందరికీ ఒక ఆదర్శం అనుకోండి. ఇదే కొత్తది వారణాసి కాశీ విశ్వనాథ్ టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ వీడియో అయితే అలౌడ్ ఉండదు. ఇక్కడ చూడండి, ఇక్కడ బోటింగ్ చేస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ 12 ఘాట్లు ఉంటాయి, మొత్తం 12 ఘాట్లు మొత్తం తిప్పి చూపించి దాని గురించి మొత్తం హిస్టరీ చెప్పుకుంటా ఒక్కొక్క ఘాట్ నుంచి ఒక్కొక్క ఘాట్ గురించి చెప్పుకుంటూ తీసుకొని పోతారు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ప్రైస్ అయితే కొంతమంది ఎక్కువ తీసుకుంటారు. గంగా హారతికి అయితే టైం అయింది. ఇక్కడ చూడండి, గంగా హారతికి టైం అయింది. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మొత్తం ఎంతమంది అయితే కాశీలో ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ కూర్చుంటారు. సాయంత్రం 7 గంటల 6 అయిందంటే కదా 7 గంటలకి ఆరతి షురు. 5:30 నుంచి వచ్చి కూర్చుంటారు, ఎందుకంటే జగ ఉండదు అనమాట. ఇప్పుడు నేను ఇంకా పోయినంటే మళ్ళీ ముందరికి రాలేను, అంత ఫుల్ పబ్లిక్ ఉంటుంది. ఈ గంగా హారతి అయితే డిస్టర్బెన్స్ లేకుండా వినండి.
एक इधर हाथ है, एक 5 साल का बच्चा, 1 साल से 5 साल का बच्चा जो अपना नाम राजवी है, इसका पहनावा महादेव का नाम पहना हुआ है। ప్రతి ఒక్క హిందూ జన్మల రావాల్సిన ప్రదేశం ఇది. గంగా హారతి చూసిరు కదా, ఎంత మంచిగా చేసిరు. మంచి ల్యాండింగ్, మంచి లైటింగ్, సౌండింగ్తో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వీడియోలో చూసిన మీకు ఎట్లా అనిపిస్తుంది, ఇంకా డైరెక్ట్గా వచ్చి చూస్తే ఇంకా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇది వింటర్ సీజన్ కాబట్టి ఈ టైంలో రండి, విజిట్ చేయండి, చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. కాశీ విశ్వనాథ్ అనేది చాలా ఫేమస్ ప్లేస్. ప్రతి హిందూ జన్మలో రావాల్సిన మంచి ప్లేస్. కావడి యాత్ర కంప్లీట్ అయిపోయింది. చాలామంది కావడి యాత్ర చేసుకుంటూ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా అద్భుతమైన ప్లేస్, చాలా అద్భుతమైన టైం ఇది. వింటర్ టైంలో వచ్చి విజిట్ చేయండి. మంచి చలికి మంచి ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ చాయ్ తాగితే ఈ టైంలో మస్తు ఫీల్ ఉంటుంది. ఒకసారి వచ్చి చూడండి, ఈ వింటర్ సీజన్లో మస్తు ఫీల్ అనిపిస్తుంది. సో ఇప్పుడైతే 8 అయిపోయింది. నేను ఇంకా రిటర్న్ వెళ్ళిపోయి ఏదైనా చిన్నగా తినేసి వెళ్ళిపోతా. తినడానికి చాలా ఇబ్బంది అనుకుంటారు కానీ ఇక్కడ ఇబ్బంది ఏముండదు. చాలా తక్కువలో కూడా దొరికిపోతాయి. స్ట్రీట్ ఫుడ్ తిని కూడా కడుపు నింపుకోవచ్చు, అంత బాగుంటాయి. ఉండడానికి కూడా తక్కువ దొరికిపోతాయి. నేను కూడా దొరకదని వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఉండడానికి దొరికిపోయినుండే. మంచి ప్లేస్ ఇది. విజిట్ చేయడానికి ఒక 3-4 రోజులు ఉండొచ్చు. మంచి టైం స్పెండ్ చేయొచ్చు తిరగడానికి, ఉండడానికి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నా హైలైట్ వీడియోలల్లో ఇది కూడా మంచి వీడియో. వారణాసి అనేది చాలా మంచి ప్లేస్ ఇది. అందుకే ఈ వీడియోని మళ్ళీ నా హైలైట్ వీడియోలలో మళ్ళీ రిలీజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ చేయండి.